ఏపీ బాపట్ల జిల్లా అద్దంకిలో అగ్నిమాపక శాఖ కార్యాలయానికి భూంపు చేశారు మంత్రి గోటిపాటి రవికుమార్. సింగరికొండ రోడ్డులో 2,25,00,000తో నిర్మిస్తున్న ఫైర్ స్టేషన్ నిర్మిస్తున్నామని చెప్పారు. ఇక కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఫలసిద్ధిరస్తు అయం ముహూర్తోస్తు ముహూర్తకాలే సూర్యాదీనా నవానాం గ్రహాణామత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు మంగళం కౌశలేంద్రాయ. ఏపీ బాపట్ల జిల్లా అద్దంకి ఎన్ఎస్పీ కార్యాలయ ఆవరణలో ఇండోర్ విద్యుత్ ఉప కేంద్ర నిర్మాణానికి భూంపు చేశారు మంత్రి గోటిపాటి రవికుమార్. ఇక ఎన్ఎస్పీ కాలనీ ప్రాంగణంలో 6,73,00,000తో ద్వారకా నగర్లో 4.5 కోట్లతో 2 విద్యుత్ ఉప కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యుత్ సరఫరాపై ఫోకస్ పెట్టామని డోలా బాలంచునియా అన్నారు. అయితే అన్ని గ్రామాల్లో 24 గంటలతో పాటు కరెంటు సప్లై చేస్తున్నామని తెలిపారు. వినియోగం పెరుగుతుంది, జనాభా పెరుగుతున్నారు, ఊరు పెరుగుతుంది కాబట్టి వినియోగం పెరుగుతుంది కాబట్టి మనకు 2 సబ్స్టేషన్ కావాలన్నారు. ఒకటేమో ఎన్ఎస్పీ కాలనీలో ఇండోర్ సబ్స్టేషన్ 6,70,00,000 ఇండోర్ సబ్స్టేషన్, ఇంకోటి వచ్చేసరికి ద్వారకా నగర్ ఆ మూల ఉంటుంది, మనకి ఊరికి అది పక్క ఉంటుంది, అక్కడ ఒక సబ్స్టేషన్ 4.5 కోట్లతోటి. ఈ 3 ప్రారంభించుకున్నాం. ఈ దాదాపు ఈ సబ్స్టేషన్ అయితే 4-5 నెలల్లో కంప్లీట్ అవుతాయి. ఫైర్ స్టేషన్ 7 నెలల్లో కంప్లీట్ అయిపోతే ఇవన్నీ కూడా చేస్తాము. దీంతో పాటు దాదాపు 1300 నుంచి 1400 పోల్స్ మార్చాం. అంతేనా మార్చాం. ఇంకొక 500 పోల్స్ కావాలన్నారు. అవి తొందరలోనే మొత్తం ఈ సంవత్సరం ఇప్పుడు మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో మొత్తం మనం పూర్తి చేసి ఇంకో 4 నెలల్లో అద్దంకి టౌన్లో ఎక్కడ కూడా ఇరిగిపోయిన పోల్ ఉండకూడదు. మొత్తం పోల్స్ అన్ని మార్చమని చెప్పాం. మొత్తం 1,500 నుంచి 2,000 పోల్స్ పడతాయి అన్నారు. ఇప్పుడు 1,100 ఇచ్చాం. 5 కూడా టోటల్ గా కంప్లీట్ చేపిస్తాం. అద్దంకి టౌన్లో ఇబ్బంది లేకుండా అయిపోయింది. ఇది కాకుండా పోయినసారి మనం కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి